ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించేందుకు అన్న కేటీఆర్, బావ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది. 2-3 రోజులు ఆడు ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిండ్రు. ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ద ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 రోజు రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిండ్రు. విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుంటా ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిర్రు? ఈ వార్త కేవలం ఐ న్యూస్లోనే ఎందుకు వచ్చింది? ఐ న్యూస్ హరీష్ రావు బినామియా? హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు? నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని. హరీష్ రావు చెప్తేనే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్, అప్పుడు ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐ న్యూస్ ఆఫీస్లో పెట్టిరని. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా. మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా? నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 స్వామీజీలతోటి భారం చేసిరని ఒక వార్త చెప్పింది. దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేసిరు. అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక స్కేప్ గోట్గా చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఏదైనా ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఓ సిఐఓ పోతాడు, సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడు, ఆడ ఫోన్లు వినాలే, ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఫోన్లు వినాలే, వామపక్ష తీవ్రవాదుల ఫోన్లు వినాలే, ఉగ్రవాదుల ఫోన్లు వినాలే, జమ్మూ కాశ్మీర్లో ఖలిస్తాన్లో వేర్పాటువాదం పోషిస్తున్న వాళ్ళ ఫోన్లు వినాలి. ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు, రాజకీయ నాయకుల ఫోన్లు వింటారు. ఆఖరికి నేను మా మునుగోడులో ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా 2 మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. అన్న గుండె మీద చేసుకొని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు కావచ్చు నువ్వు, కానీ ఇలా ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముద్ద ఎవరుండాలి? రాజగోపాల్ రెడ్డి గారు. మీరు ఎన్నికలలో పోటీ చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి నీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరు అంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు, 2వ ముద్దాయి కేటీఆర్, 3వ ముద్దాయి హరీష్ రావు ఉండాలి, 4వ ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుకి ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు? భుజంగరావు. ఎవరు? తిరుపతి అన్న. వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంతకు దిగజారిపోతారా? ఎవరిది ఐ న్యూస్? ఎవరి బినామీ ఐ న్యూస్ యజమాని? పైసలు ఎక్కడి? మనీ లాండరింగ్ జరిగిందా లేదా టీవీ ఛానల్లో? ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి. రాజీ పడుతుండ్రా? కాంప్రమైజ్ వ్యాపారం నడుస్తుందా?
వీటన్నిటి కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రఘునందన్ రావు బాధితుడిగా మాట్లాడుతుండే ఇలా బీజేపీ నాయకుడిగానో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగానో మాట్లాడతలేను. నేను నా ఫోన్ విన్నారు అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చిండ్రు. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు? అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలయ్యిండ్రి, ఆ ముగ్గురి ఫోన్లను సీజ్ చేయండి. వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి. నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిలైనటువంటి ఇద్దరు మాజీ మంత్రులు 3 గంటల సేపు సమావేశం పెట్టిరు ఒక జాగల. ఎప్పుడు వారిపోతారో తెలియదు. ఎందుకు ఇడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని? నోటీస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకున్న ఇబ్బంది ఏంది? ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి. నేనైతే ఏ టీవీలో చూడలేగానే ఒకటే టీవీలో చూసిన. ఐ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ అంటే మాస్టర్ స్కెచ్ వేసిండంట. ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుండా ఉంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తోలిస్తారట. ఇది రఘునందన్ రావు చెప్తలేడు అన్నో, నా మీద ఏడ్చారు. ఆయన దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కవిత అరెస్ట్ అయితే దిక్కుచేతని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది టీవీ9, ఎన్టీఓ, ఈటీఓ, మీటీఓ రాయలేదు. ఇది ఎవరు రాసిరన్నా? ఐ న్యూస్ రాసింది. ఐ న్యూస్లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందన్నా? ఇది ఐ న్యూస్లో పెట్టినటువంటి తమ్మునేల్ ప్రోగ్రామ్. ఇదే ఐ న్యూస్లో ఇంకో వార్త పెట్టిరు. ఏమని? కేసీఆర్ మాస్టర్ స్కెచ్, కాంగ్రెస్లోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు. ఏడ జరిపిర్రన్నా? చెప్పురు మరి, ఏడ జరిపిర్రు, ఎప్పుడు జరిపిర్రో చెప్పుర్రి. మీరు చెప్పరు కదా, నేను చెప్తా. బిడ్డ పెళ్ళి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు, మిమ్మల్నే కదా ముద్దాయిని చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్మల్నే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో? మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిన్న జరిగిన కేసు చేయొద్దని నేను అడుగుతలేను. నిన్న జరిగిన కేసును ఒక పీస్ మీల్గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎస్, మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు. నేను బాధపడుతున్నా. కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులని మీరు ఎందుకు క్షమిస్తున్నారు? ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు? ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు? ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు, ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు, ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరు అనేది చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నా, మర్చిపోయి ఉంటారు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు, ఒకసారి వినండి. ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని, వారి పిఏని, ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించిర్రా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ని అమెరికాకి ఎట్లా పంపించారు డీజీపీ గారు, అప్పటి డీజీపీ గారు? ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, ఎస్ఐబి చీఫే పంపించిండని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నా నేను, రేవంత్ రెడ్డి గారు
నా దగ్గర పనిచేసేటువంటి ఒక పనిబోడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం. అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు, ఏ రోజు కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు, దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా కాకుండా సెలెక్టివ్గా నీకు నచ్చిన కేసులే చేస్తాం, నీకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటిదాకా శాసనసభ్యునిగా నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు. నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు. ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్పీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా, అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి సంబంధం లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా? అందుకని ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీల్గా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడుకి వాళ్ళ బాధ్యత వహించాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పోలీసుల పేర్లు రాసి చేతులు దులుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు? వాళ్ళని ఎందుకు ముద్దాయిలుగా చేరుస్తలేరు? ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. వెంజన్స్ వద్దు దీంట్లో. మీరు కాంగ్రెస్ అని బీజేపీ అనేది పక్కన పెట్టారు. భారత రాజ్యాంగం వ్యక్తులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్లు లేనటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.